వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి వైఎస్ అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని, వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది ఎర్ర గంగిరెడ్డి అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై షర్మిల అలాగే సునీత విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని, వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించింది ఎర్ర గంగిరెడ్డి అంటూ, వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన తరువాత ఆ గదిని శుభ్రం చేసే దాంట్లో అవినాష్ రెడ్డి తెలియక హెల్ప్ చేశాడు తప్ప అసలు అవినాష్ రెడ్డి ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన నిర్దోషి అంటూ కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటి మేడం, దాని మీదేమో షర్మిల గారు అలాగే సునీత గారు విరుచుకుపడుతూ ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని? అదే మీరు ఆ వీడియో చూసుంటారు. అది అసలు ప్లే చేయాలి కూడా మన వీడియోలో. ఇప్పుడు దీని ముందు అది ప్లే చేశాక మనం ఇది చేస్తే బాగుంటుంది. ఈ వీడియో ఆయన ఎంత అమాయకంగా, పాపం అవినాష్ రెడ్డి అమాయకంగా అనే పదం వాడారు ఆయన. శివప్రసాద్ రెడ్డి గారు, ఎవరు శివప్రసాద్ రెడ్డి అంటే మన వైఎస్ వివేకానంద రెడ్డి బావమరిది గారు. ఈ హత్య జరిగాక ఆయన ఫోన్ చేసి పిలిపిస్తే అప్పుడు అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాక ఎర్రగంగిరెడ్డి హత్య చేశాడు. ఈ పాత్ర అంతా ఎర్రగంగిరెడ్డిదే. అవినాష్ రెడ్డి అమాయకంగా అక్కడ నిల్చుని ఉన్నాడు పక్కన. ఆయన చెప్పిన మాటలు ఇవి. తెలియక తడిగుడ్డను ఫినాయిలు ఇచ్చాట. తడిగుడ్డతో గొంతులు కోయటం అంటారు చూడండి. అంటే ఇది ఇక్కడ మనం ఆపాదించుకోవచ్చు. ఓకే, అది ఇదేనంటారా? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే. మరి ఒక మేనమామ మేనల్లుడి గురించి ఇంత చక్కటి ఒక ఏమనాలి, ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన. నా మేనల్లుడు చాలా అమాయకుడు, అక్కడ తీసేయాలి మనం, మాయకుడు అనమాట. అమాయకుడు కాదు మాయకుడు అని. అర్థమైందా? అనేది ఏంటి, ఒక ఉపసర్గ అంతే. అది మాయకుడు అనమాట ఆయన. సో అంత అమాయకుడు లేకపోతే మాయకుడు ఆయన అవినాష్ రెడ్డిని సొంత మేనమామ అంత చక్కగా అర్థం చేసుకుని పాప అమాయకంగా ఆయన ఒక బలిపశువు అయిపోయాడు అనమాట. అక్కడ ఈ హత్యలో అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక బలిపశువు అయ్యాడు తెలియకుండా. హత్యలో ఇరుక్కున్నాడు ఆయన. పాప ఆయనకి ఏమీ తెలియకుండానే ఇప్పుడు ఒక హత్య జరిగాక అక్కడ గది తుడుస్తున్నారండి, మీరు మరకలంతా తుడిచేస్తున్నారు. అప్పుడు అమాయకంగా చూస్తూ ఉంటాడా? ఒక నిజంగా చదువుకున్న వ్యక్తి, ఒక ఎంపీగా చేసిన వ్యక్తి ఏం చేస్తాడు? మామూలుగా పోలీసులకు ఫోన్ చేస్తాడుగా. ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిపించి ఈ ఎర్రగంగిరెడ్డిని ఈలోగా దాచిపెట్టి, ఒకవేళ అతనే హత్య చేస్తుంటే అక్కడ బోల్డ్ మంది మనుషులు ఉంటారు. ఆ కుక్కని చంపేశారు అన్యాయంగా. ఆయన కుక్కని, వివేకానంద రెడ్డి గారి కుక్కని మనం సినిమాలో కూడా చూసాము. సో పోనీ కుక్క పరిస్థితి పక్కన పెట్టండి, ఇతని ముందు ఒక గేదెలో కట్టిపడేసి నిజంగా అతనే హత్య చేస్తుంటే ఈయన అమాయకంగా పాపం పోలీసులు పిలిపించి అదంతా చెయ్యాలి కదా. మరి ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి అవన్నీ ఎందుకు చేయలేదు? ఆయన సాధారణ మనిషి కాదు కదా. ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి తమ్ముడైతాడు వరుసకి. విజయమ్మ గారికి తమ్ముడు ఏమనాలి, విజయమ్మ గారికి మరిది కొడుకు. ఇంకో పక్కేమో మేనమావ ఈయనెవరు, మన రవీంద్రనాథ్ రెడ్డికి మేనల్లుడు. ఇంత తెలివితేటలు ఉన్న ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి అంత అమాయకుడు అయితే ఇప్పుడు ఎంపీగా ఎందుకు నిల్చుంటాడండి? అంటే ప్రజలకు మరి ఏం చేస్తాడు అమాయకుడు? రాజకీయాల్లోకి ఎలా వస్తాడు ఒక అమాయకుడు? అమాయకుడు ఎక్కడ ఉండాలి? ఇంట్లో గమ్మున కూర్చుని ఉండాలి. రాజకీయాల్లోకి ఎలా వస్తాడు? రేపొద్దున ప్రజల్ని ఎలా పరిపాలిస్తాడు ఆయన? ప్రజలకు ఏం చేస్తాడు ఆయన? అమాయకుడైన వ్యక్తి ఇంట్లో కూర్చుంటే సునీత, షర్మిల లాంటి తెలివైన అమ్మాయిలు వాళ్ళ నియోజకవర్గాల్ని వాళ్ళు చక్కగా కాపాడుతారు. నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు ఎంపీలు అయితే కనుకైతే, ఎంపీ ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారు. అసలు ఏంటి నిజంగా ఎర్రగంగిరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేశారా? అసలు అవినాష్ రెడ్డికి సంబంధం లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఎన్నికల వేళ
ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు, దేనివల్ల ఆ పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఎందుకు వచ్చిందంటే మనకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలన్నీ బేరీ చేసుకుంటే, ఓ పక్కేమో షర్మిలని బయటికి పంపించారు, సొంత అన్నగారు వదిన గారు బయటికి పంపిస్తే ఆమె ఇంకా ఏమీ చేయలేక తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో ఇక్కడ ఒక పార్టీ పెట్టుకుని ఉందాము అనుకునే లోపు ఆవిడకి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. సో కాంగ్రెస్ కోసమని ఆవిడ ఇక్కడ పోటీ చేయకుండా ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సోనియా గాంధీ లేకపోతే ఏఐసిసి వాళ్ళ మాట ప్రకారం ఆవిడ ఇప్పుడు కడప నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆవిడ తీసుకున్న నిర్ణయానికి కారణం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణించక ముందు ఆయన కడప ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితుల వల్ల ఆయన తలొగ్గి పరిస్థితులకి సరే వదిలేశారు ఆ సీటు. వదిలేశాక ఆయన చనిపోకముందు ఆయన కోరిక ఏంటంటే, నేను ఎంపీ కాకపోయినా పర్వాలేదు, షర్మిలమ్మ ఎంపీ అయితే బాగుంటుంది కడపకి, బికాజ్ ఇది మా అన్న కూతురు రక్తం, అంటే మా రక్తమే ఇక్కడ ఉండాలి, అంటే రాజారెడ్డి గారి మొదటి భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశమే ఇక్కడ కడపలో కొనసాగాలి అనేది ఆయన ఉద్దేశం. వేరే వాళ్ళంటే ఇప్పుడు వీళ్ళందరూ మరి మారుటి వాళ్లే కదా, అందుకని ఆయనకు అది ఇష్టం లేదు. ఎవరు ఇప్పుడు ఈ అమాయకుడైన అవినాష్ రెడ్డి నిల్చోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఫస్ట్ నుంచి ఏం చెప్పాడు, అవినాష్ రెడ్డిని జమ్మలమడుగులో నిల్చోమన్నాడు. ఇక్కడ వైఎస్ రాజారెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కడపలో ఉండాలి అనేది ఆయన ఒక ఉద్ఘాటించాడు. ఆయన ఉద్దేశం అది. అయితే అందుకని దానికోసమని షర్మిల కూడా కడపలో నిల్చోవాలి, అది ఒక రీజను. రెండో రీజను అవినాష్ రెడ్డి హంతకుడు అని ఓ పక్క సునీత చెప్తున్నారు, ఓ పక్క షర్మిల కూడా చెప్తున్నారు. ఇంకో పక్క ఏమైంది, 5 ఏళ్ళైనా కూడా ఈ కేసు ఒక అడుగు కూడా ముందుకు పడలా. సో ఇటువంటి హత్యా రాజకీయ చరిత్ర ఉన్న అవినాష్ రెడ్డి ఇక్కడ ఎంపీగా పోటీ చేసినా కూడా నెగ్గకూడదు అన్న పట్టుదలతోటి ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు అక్కడ, అంటే షర్మిల గారు నిల్చుంటే చెల్లెలు సునీత కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తూ, అంటే ఇక్కడ షర్మిల గారు సునీత గారు వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎండగడుతున్నారని, అది ఓటమి భయంగా మారింది అవినాష్ రెడ్డికి. అందుకే ఇప్పుడు ఆ డ్యామేజ్ని సరి చేసుకోవడానికే రవీంద్రనాథ్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకొచ్చారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే అర్థమైపోతుంది మనకి, తేటతెల్లం అయిపోయింది కదండి. ఇప్పుడు ఎప్పుడైతే అవినాష్ రెడ్డికి భయం పట్టుకుందో తను నెగ్గను అని, అందులో మీకు ముఖ్యంగా కడప రాయలసీమ రాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయి. అక్కడ బంధుత్వాలు ఎక్కువ, పట్టుదలలు కూడా ఎక్కువ. అవసరమైతే పీకలు కోసుకుంటారు, అవసరమైతే కౌగిలించుకుంటారు. అంటే అక్కడ విధానం ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఇది కొంతకాలంగా, అంతకుముందు రాయలసీమ ఎలా ఉందో మనకు తెలియదు. మనకి రాయలసీమ అంటే అక్కడ ఎక్కువ ఈ పట్టుదలలు, హత్యా నేరాలు ఇవన్నీ ఉంటాయంటారు. కానీ ఈ మధ్యకాలంలో అవన్నీ తగ్గాయి. కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డికి భయం పట్టుకుంది కాబట్టి అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇంకా ఏం చేయాలి దిక్కుతోచని స్థితిలో మేనమావని ఆశ్రయించాడు. ఆ మేనమావ కూడా ఎంత అమాయకంగా, ఆయన కూడా మాటలు వింటే మీరు ఎక్కడా ఒక కందకుండా కుందకుండా అలా కూల్గా చెప్తున్నాడు. పాపం చాలా అమాయకుడు మా మేనల్లుడు, అతను ఇందులో అసలు ఈ హత్యతో అతనికి సంబంధం లేదు, అక్కడ ఎర్రగంగిరెడ్డికే సంబంధం ఉంది, మీరు అనవసరంగా ఇతన్ని అనుమానిస్తున్నారు అన్న ధోరణిలో అతను చెప్పుకుంటూ వచ్చాడు. మీకు అది అర్థమైంది కదా అక్కడ క్లియర్ కట్గా. అది